అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని సమయానుసారంగా ప్రతి కాలనీ అభివృద్ధి చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ కాజీపేట రహమత్ నగర్లో 40 లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణం, సైడ్ డ్రైన్ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. 10 ఏళ్లలో కాజీపేట ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కనబడుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాజీపేట్ బస్టాండ్ నిర్మాణానికి డివిజన్ ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలలో ప్రతి ఒక్కటి అమలు చేస్తూ అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని మెరుగుపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్, సయ్యదు విజయశ్రీ రాజాలి, మాజీ కార్పొరేటర్ కుమారస్వామి, సుంచు అశోక్, అధికార ప్రతినిధి ఎండి అంకుష్, నాయకులు ఎంవి రాజు, సీరియల్ రాలెన్స్, కుమ్మరి నీలమ్మ, ఎండి రఫీ, మాచర్ల జయాకర్, రంగు సుధీర్, శివరాం, బైరబోయిన రమేష్, అశోక్, కూకట్ల రమేష్, ఓబ్జా కరుణాకర్, పాక భాస్కర్, శ్రీనివాస్ యాదవ్, రజియా, సులోచన, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేము ఇచ్చిన వాటిల్లో ఆడవాళ్ళు బస్సులలో ఎక్కి ప్రయాణం చేయట్లేదా? 500 సిలిండర్ రావట్లేదా? ఇంకేం రావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి రేపటికి, ఇవాటికెళ్ళే. ఇవన్నీ మేము చెప్పిన 6 వాటిల్లో భాగాలు కావా ఇవి? మేము ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు, ఇక్కడ 0 బిల్లు. మేము ఒక్కటి అడుగుతాను, మీకు సిగ్గుసరం ఉంటే అలా మీరు కేజీ టు పీజీ ఉచితంగా చేస్తా అన్నారు, చదివిస్తా అన్నారు, ఇచ్చిండ్రా? 10 ఏళ్ళు గడిచింది. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఫీజు రియంబర్స్మెంట్ కట్టినరా? ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టినరా? మేము కడతాను, మీరు వేసిన పాపాలకు. 10 ఏళ్ళైనా కట్టని చేతగాని ఎదవలు, సంవత్సరం కాలేదు మేము ఇన్ని చేస్తుంటే మాయంబడి పడి సమర్థించేది పోయి విమర్శిస్తున్నారా? ప్రజలారా మీరు గమనించండి, ఇలాంటి ఎదవలు ప్రజలలోకి వచ్చి మేం చేసే అభివృద్ధిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిలదీయండి. 10 ఏళ్లలో ఏం చేసిర్రా మీరు? సంవత్సరంలో కష్టపడి చేస్తూ ఇవాళ ఎలక్షన్ లేవు మాకు. మేము గెలిచిన తెల్లారికెళ్ళి ప్రజలలో ఉన్నాం మేము. మీరు ఓడిపోగానే ఇవ్వని వాడి ఇళ్లలో పన్నాడు. ఎవరైనా బయటకు వచ్చిండ్రా? బీజేపీ మాట్లాడుతుంది 10 ఏళ్ళు అయిపోయి 11 ఏళ్ళకి వస్తాను, మీరు డివిజన్ తెలియని చాతగామ దద్దమ్మలు మీరు మాట్లాడుతున్నారా? ఇవాళ గతంలో కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి చేసినప్పుడు 18 కోట్ల రూపాయలు ఇచ్చి 54 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసింది మన ఎండోమెంట్ బాపతి మేము కాదా? అదే పొన్నలక్ష్మి గారు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు కదా, వారిని అడగండి చెప్తారు మేము అభివృద్ధి చేసినాం అనేది. మేము చేసినవి తప్ప వీళ్ళు ఇటుకబెట్ట తీసి ఇటుకబెట్ట పెట్టలే. వీళ్ళు మాట్లాడుతోళ్ళు అయిపోయారు, ప్రతి ఏదో మాట్లాడుతోడు అయిపోయాడు. ఇళ్ళలో కూర్చోవటం, ఏదో సోషల్ మీడియాలో పెట్టడం, వాళ్ళు పెట్టడం పని అయిపోయింది. మేము పొద్దుగాలు ఎత్తే రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నాం, మీ తిరిగా ఇళ్లలో కూర్చోలే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడు చెప్పారు మీ కేసీఆర్? మేము ఇవాళ తీసుకొచ్చినాం కదా. మాస్టర్ ప్లాన్ లేకుండా జిల్లా ఎదుగుతుందా? మరి మాస్టర్ ప్లాన్ మేము తెచ్చినాం కదా. ఇంకా అభివృద్ధి చేతలేని మాట్లాడితే సిగ్గులేని వాళ్ళకు మీరు జవాబు చెప్పాలి. ఇక మీ అందరికి ఇండ్లు ఇస్తాడు, ఇన్ని రోజులు కాలం గడిపాడు, అప్పుడైతే ఇవాళ ఈ పరిస్థితి ఉందా? ఇళ్లలో కూర్చొని వైఫై చూసుకుంటా కోడి కోసుకొని అత్తమామ తేడా పండుకోవాలి, డబుల్ బెడ్రూమ్ చెప్పిన ఎదవా ఏడబోయిండు. పట్టుకొని వస్తే కట్టేయండి హన్మకొండలా.